మన స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు యనమల దేవి గారు ఈ ఆలయం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి మీ అందరికీ విదితమే. అలాగే ఈ సంవత్సరం ఈ ఆషాఢ మాస ఉత్సవాల్లో కూడా ఆవిడ ముందుగా తెలియజేసిన వెంటనే ఆవిడ ఈ ఉత్సవాలు ఎలా నిర్వహించాలి ఏంటనేది ఉన్నతాధికారులతోటి అలాగే మండల స్థాయి అధికారులతో మాట్లాడటమే కాకుండా దేవాలయం దగ్గర ఈ సంవత్సరం పోలీసుతో పాటు ఎంఆర్ఓ ఎండిఓ అని కూడా ఆలయానికి వెళ్ళి అక్కడ ఏర్పాట్ల పర్యవేక్షణ చెప్పడం, తదనుగుణంగా మేము ఒక విశేష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ప్రత్యేకమైన బందోబస్తు అవి కూడా ఏర్పాటు చేయడం, ఆవిడ కూడా నిన్న కూడా మాకు ఫోన్ చేసి ఏర్పాట్ల సంగతి పర్యవేక్షిస్తూ ఈరోజు కూడా పోలీసు రెవెన్యూ మండల ఎండిఓ గారితో కూడా ఆవిడ ప్రత్యక్షంగా ఫోన్లో సంభాషించి ఈ ఉత్సవాలను పర్యవేక్షించడం జరుగుతుంది. మీరన్న రోడ్డు బాగోని పరిస్థితి గత 3 రోజుల క్రితం దాని మీద స్థానిక శాసనసభ్యురాలు మన యనమల దేవి గారు తక్షణమే స్పందించి ఆవిడ ప్రత్యేక నిధులు వెచ్చించి వెంటనే ఆర్ఎండ్బి వాళ్ళు చేయవలసి ఉంది. కానీ వాళ్ళకి ఆ టెండర్ల ప్రక్రియ ఎన్ని పెండింగ్ ఉన్నంత వరకు ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఎండిఓ గారి ద్వారా రాత్రికి రాత్రి బోట్లు పూర్తించి నిన్నటి నుంచి భక్తులందరికీ ఆ ఆర్ఎండ్బి రోడ్డు ద్వారా వచ్చే మార్గాన్ని అంతా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అందుకు మా దేవస్థానం తరఫున మా భక్తుల తరఫున ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దర్శనం బాగా జరిగింది. అక్కడ గుడి కట్టేటప్పుడు కూడా వచ్చాను, మళ్ళీ ఈ గుడి కట్టాక ఇదే వస్తాను. అంతా బాగుంటాయి. అమ్మవారి మనసు పూర్తిగా కనిపిస్తుంది. అమ్మవారంటే ఏ విధమైన నమ్మకం మీకు? అమ్మవారంటే ఏ విధమైన నమ్మకం? నమ్మకం ఉన్నది. తల్లి మా భర్త మా పిల్లలు నేను ఇప్పుడే జరగాలి.